హాయ్ అండి, నేను మీ రాజమండ్రి వంటలక్క. ఇవాళ బోన్లెస్ చికెన్ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. బోన్లెస్ చికెన్ కర్రీ అంటే చాలా చాలా వెరైటీగా చేసుకోవచ్చండి. చాలా వెరైటీలుగా చేస్తారు. ఫ్రైలా చేస్తారు, మంచూరియాలా చేస్తారు. కాకపోతే ఒక్కసారి ఇలా కర్రీలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుందండి. దానికోసం అయితే ఆ చికెన్ని బాగా వాష్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇక్కడ గాను నూనెతో చేస్తున్నానండి కర్రీ. సో ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చిని స్లైస్లుగా చేసి వేసుకోండి. అందులోకి నేనైతే మసాలా దినుసులు వేసానండి. అది ఆప్షనల్, కావాల్సితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసి బాగా గోల్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక చెంచాన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఈ చికెన్ ఏదైతే ఉందో కడిగి పెట్టుకున్నాం కదండి, అది వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి చిన్న మంట మీద. వాటర్ ఏదైతే ఉందో అందులో వాటర్ రిలీజ్ అవుతుంది కదండి, ఆ వాటర్తోనే చికెన్ అంతా కుక్ అవుతుందండి బాగాని. చికెన్ అంతా బాగా కుక్ అయిన తర్వాత అలా దగ్గర పడిన తర్వాత ధనియాల పొడి, అందులోనే ఒక చెంచాన్నర కారం, ధనియాల పొడి అయితే 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి. కారం అయితే 1½ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అంటే అది ఎవరికి ఎంత పడుతుందో అంత వేసుకోవచ్చు కారం అనేది. నేను ఎక్కువ తింటా అండి. సో కారం వేసుకున్న తర్వాత బాగా కలియబెట్టి ఒక్క 2 మినిట్స్ మగ్గించాలండి. మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ మగ్గిస్తే అవి అన్ని ముక్కలకి బాగా పడతాయి. అందువల్ల అవన్నీ బాగా 2 మినిట్స్ మగ్గించిన తర్వాత మసాలా పొడి ఉంది కదండి, చికెన్ మసాలా, అది వేసుకోండి కొంచెం. అది వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలియబెట్టి ఒక అర నిమిషం వరకు కలియబెట్టి అందులోనే 1½ గ్లాస్ వాటర్ వేసుకోండి. నేనైతే మసాలా ముందుగా వేసుకున్నానండి. అది ఎవరిష్టం, అది వాళ్ళ ఇష్టం అండి. లాస్ట్లో అయినా సరే వేసుకోవచ్చు. సో వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. పెద్ద మంట పెట్టుకొని వాటర్ అంతా దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న మంట చేసి వేయించాలండి. అప్పుడు కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను చిన్న మంట చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాను. సో టేస్టీ అయిన బోన్లెస్ చికెన్ కర్రీ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.